అందరికీ నమస్కారం. ఈరోజు మన రాష్ట్ర ప్రభుత్వం గ్రామ రెవెన్యూ సదస్సులు మనం ప్రవేశపెట్టింది. ఈ నెల 6వ తారీఖు నుంచి వచ్చే నెల జనవరి 8వ తారీఖు వరకు ఈ యొక్క కార్యక్రమం కొనసాగాలని చెప్పి అందులో వచ్చినటువంటి భూ సమస్యలు మొదలగువన్నీ కూడా 48 రోజుల్లో సమస్యను పరిష్కారం చేస్తామని చెప్పేసి ఈ ప్రభుత్వం చాలా గట్టిగా ప్రకటన చేసింది. అయితే ఈరోజు ఎక్కడ చూసినా, ఏ గ్రామ సభల్లో చూసినా, ఎంత లెక్క చూసినా ఎంఆర్ఓ, విఆర్ఓ తదితరులు ఏదో హాజరై నామమాత్రంగానే ఇచ్చినట్టు దరఖాస్తులు కానీ, లేదనుకుంటే రైతు నుంచి వచ్చినట్టు అర్జీలు కానీ తీసుకొని రసీదులు ఇవ్వడం జరుగుతుంది. ప్రభుత్వం అయితే చాలా ప్రణాళిక పద్ధతి ప్రకారంగానే అది జరగాలని చెప్పేసి మరి దశాన్ని నిర్ధారణ చేయాలి. అక్కడికక్కడ ఏమైనా సమస్య పరిష్కారం అవ్వాలి. అలాగే ప్రతి గ్రామ సభల్లోనూ కూడా ఒక జిల్లా స్థాయి అధికారి హాజరవ్వాలని చెప్పేసుకొని చెప్పడం జరిగింది. కానీ ఇప్పుడు జరుగుతున్నటువంటి రెవెన్యూ సదస్సులకు జిల్లా స్థాయి అధికారులు ఎవరు పాల్గొనట్లేదు. వాటిని పరిశీలన అంతకన్నా లేదు. ఏదో ప్రభుత్వం ఆదేశాలు వచ్చాయి, ఆ ఆదేశాలను అనుసరించడానికి కనీసం ఆ కార్యక్రమం నిర్వహించుకోవాలని చెప్పేసి ఏదో ఒక రూపంలాగా ఒక ప్రోగ్రాం కండక్ట్ చేసి ఏదో తూతూ మంత్రంగా గడిపేసి వెళ్ళిపోవడం జరుగుతుంది. ఎక్కడ ఎలాంటి సమస్య పరిష్కారం కాలేదు. నేను అందుకే ఈ ప్రభుత్వానికి ఒక విజ్ఞప్తి చేయదలుచుకున్నాం. ఎక్కడైనా భూ సమస్యలు పరిష్కారం కావాలో, కబ్జాదారులు బయటికి రావాలనుకుంటే ఎక్కడైతే జరిగిందని లబ్ధిదారులు కానీ లేకపోతే ఇతర ఎవరైనా సరే మీకు అర్జీలు పెట్టుకున్నప్పుడు దాని మీద మళ్ళీ ఒక టైం ఇచ్చి చుట్టుపక్కల ఉన్నటువంటి హద్దులదారులను కూడా ఉంచి అక్కడ సమస్య పరిష్కారం అవ్వాలనుకుంటే ప్రత్యక్షంగా భూమి మీదకే అధికారులు వెళ్ళాలి. రికార్డులతో పాటు పట్టుకొని వెళ్ళి పరిశీలన చేసినప్పుడు కబ్జాదారులు ఎవరో, భూ ఎక్కడ అన్యాక్రాంతం జరిగిందో, పేదలకు ఎక్కడ అన్యాయం జరిగిందో, రైతులకు ఎక్కడ నష్టం జరిగిందో, రైతులకు మ్యుటేషన్లు ఎందుకు జరగలేదో, గత ప్రభుత్వం చేసినటువంటి రీసర్వేలో ఆ తప్పులు తడకలు ఏ విధంగా ఉన్నాయనేది అది పబ్లిక్గా అర్థమవుతుంది. ఆ రీతిలుగా చేస్తేనే అక్కడ రైతుకి కానీ లేకపోతే ఇంకొన్నటువంటి ఏదైనా భూ కబ్జాదారులకు బయటికి తీయడానికి చాలా ఉపయోగపడుతుంది అని చెప్పేసి ఈ సందర్భంగా ఈ ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నాం. మరి ముఖ్యంగా ఇప్పుడు ఇదంతా ఒక గందరగోళంలో చేసి విడిచిపెట్టిస్తే కేవలం విఆర్ఓ, ఎంఆర్ఓ రైతులపై ఒక రకమైన డిమాండ్ చేసి వాళ్ళ సమస్య పరిష్కారానికే ఆర్థికంగా వాళ్ళు